నమస్కారం అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో రేషన్ మాఫియాను అరికట్టడంలో భాగంగా ఎట్టకేలకు షిప్పును సీజ్ చేయడం, రేషన్ మాఫియా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఆ షిప్పుని ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళపైన కేసులు పెడతాం, కఠినంగా ఉంటాం, ఇప్పటి నుంచి కట్టడి చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తూ ఆయన కూడా రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటాం, లేకుండా చేస్తాం, అరికడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వీళ్ళు తీసుకునే చర్యలు సామాన్య ప్రజలకు ఏ విధంగా వీళ్ళు చేసే పనులు దెబ్బకొట్టే విధంగా ఉన్నాయని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క రేషన్ మాఫియా సైకిల్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏమని చెప్తున్నారు, స్టోర్ డీలర్ దగ్గర బియ్యం తీసుకోకుండా ఆ బియ్యం తినడానికి సరిగా ఉండవు అనే ఉద్దేశంతో కేవలం 10 రూపాయలు వెచ్చించి స్టోర్ డీలర్కే ఇవ్వడం జరుగుతుంది. స్టోర్ డీలర్ వీళ్ళకి ఎంతైతే ఒకవేళ 10 కేజీలు ఉంటే 100 రూపాయల డబ్బు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. స్టోర్ డీలర్ వీటన్నింటినీ స్టోర్ చేసుకొని వివిధ రోడ్డు మార్గాల ద్వారా ఈ విధంగా కాకినాడ పోర్టుకు తరలించడం జరుగుతుంది. దీనివల్ల మాఫియా అనేది పుట్టుకొచ్చిందని చెప్పి మాట్లాడడం జరిగింది. వాస్తవమే. వీటన్నిటికీ మూలం ఏది? మీరు ఇచ్చే బియ్యాన్ని దాదాపుగా ఈ సైకిల్లో మనం ఒకసారి ఆలోచన చేస్తే 100 మంది ప్రజలు రేషన్ కార్డుదారులు ఉంటే దాంతో 10% మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రేషన్ డీలర్ వద్ద వాళ్ళు అమ్మి సొమ్ము చేసుకుంటుండొచ్చు. ఎందుకంటే కొంతమంది నడసలేని పరిస్థితుల్లో ఉండేటోళ్ళు, కొంతమంది కొంచెం ఆర్థికంగా ఉండేటోళ్ళు ఆ లైన్లో నిలబడాలంటే నిలబడలేక వాళ్ళు వద్దులే అనే ఉద్దేశంతో ఫోన్పే చేయబ్బా అని చెప్పి డబ్బులు చేయించుకునేటోళ్ళు, వాళ్ళకి బియ్యం అప్పచెప్పేటోళ్ళు కూడా ఉండొచ్చు. అంతవరకు ఓకే. కానీ మిగతా 20% ప్రజలు ఇవే బియ్యాన్ని వాళ్ళు పరమాన్నంగా భావించి తినడం కూడా జరుగుతుంది. తర్వాత 70% ప్రజలు మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ రేషన్ తీసుకునే వాళ్ళు, వీళ్ళు ఈ బియ్యం తినలేమని సన్న బియ్యానికి అలవాటు పడి ఒకవేళ వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, 70% మెంబర్స్ బియ్యాన్ని స్టోర్ డీలర్కి 10 రూపాయలకు అమ్ముకోకుండా ఇంటికి తెచ్చుకొని ఒక 2-3 నెలలు ఇంట్లో స్టోర్ చేసుకొని తర్వాత ఆ ఏరియాలో లేక ఎవరైనా కానీ ఆ బియ్యం పట్టుకోవడానికి ఎవరైనా వ్యాపారస్తులు వస్తే వాళ్లకు 15 రూపాయలు, 20 రూపాయలు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుండే రేటు మాత్రం 20 రూపాయలు జరుగుతుంది. ఆ విధంగా 20 రూపాయలకు ఎక్కువకిచ్చి వచ్చిన డబ్బును ఒక 2-3 నెలల తర్వాత ఎంతైతే వస్తుందో ఆ డబ్బును పొదుపు చేసుకొని అదే డబ్బుతో మంచి బియ్యం కొనుక్కొని తినడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఎవరైతే రేషన్ బియ్యం కొంటున్నారో వాళ్ళు పోయి ఆ ఏరియాలో ఒక డీలర్కు అతనికి వేయడం జరుగుతుంది. అతనేం చేస్తాడో ఇవన్నీ స్టోర్ చేసి ఇవన్నీ తీసుకొని పోయి కాకినాడ పోర్టుకు వివిధ రకాల చెక్ పోస్టుల ద్వారా క్లీన్ చేసి అక్కడికి తీసుకుపోతాడేమో. మరి అది వాళ్ళకి తెలిసిన సబ్జెక్టు, వాళ్ళు తీసుకుపోతా ఉండొచ్చు. మరి ఇక్కడ 20 రూపాయలకు కొని తర్వాత వాళ్ళు 10 రూపాయల ఆదాయానికి అమ్ముకుంటే అక్కడ 30 రూపాయలు, అవి కాకినాడకు చేరేసరికి ఒక 50 రూపాయల లోపల వరకు పడవచ్చు. తర్వాత వాళ్ళను ఇతర దేశాలకు పవన్ కళ్యాణ్ గారు 70 రూపాయలు అమ్ముతున్నారు, ఇక్కడ మైనస్ జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట ఏమంటున్నాడు, ప్రభుత్వం వీటిని 40 రూపాయలు వెచ్చించి రైతుల దగ్గర నుంచి కొని ప్రజలకు ఇస్తుంది, ప్రజలు అది గ్రహించకుండా దీనిని తినకోకుండా వ్యాపారస్తులకు అమ్మడం వల్ల ఈ మాఫియా అనేది పుట్టుకొచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. సరే, 40 రూపాయలు వెచ్చించి మీరు ప్రజలకు ఇచ్చేటప్పుడు ఇంకొక 15 రూపాయలు, 20 రూపాయలు వెచ్చించి ప్రజలకు మంచి బియ్యం వేయండి. ప్రజలపైన కన్సర్న్ ఉంటే మంచి బియ్యం ఇచ్చి మీరు మంచి బియ్యం సరఫరా చేయండి. అప్పుడు ఏ ప్రజలు వాళ్ళకి ఇచ్చిన బియ్యం వేస్ట్ కాకోకుండా వాళ్ళు అమ్ముకోకుండా వాళ్ళు తింటారు కదా, ఇళ్ళలేకే వాడుకుంటారు కదా. మరి అప్పుడు మాఫియా ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది? మీరు రేషన్ బియ్యం ఇవ్వడం వల్లనే కదా ఈ యొక్క మాఫియా అనేది పురుడు పోసుకోండేది. మరి రేషన్ బియ్యమే లేకుండా చేయండి. 1 నేషన్ 1 రేషన్ అంటున్నారు. మరి మీరు చెప్పినట్టు ఒకవేళ మేము కొన్ని ఆలోచనలు కూడా చేస్తున్నాం, రేషన్ వాడడం లేదు ప్రజలని చెప్పి మేము ఆలోచన చేసి రేషన్ తీసి డబ్బులు ఇవ్వాలనే ఆలోచనలో మేము ఉన్నామంటే మీరు ఏ విధంగా డబ్బులు ఇవ్వాలనే ఆలోచనలో ఉండారు? ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందో అంటే దాదాపుగా 55 నుంచి 60 రూపాయలు సన్నబియ్యం రేట్లు ఉన్నాయి. ఆ లెక్కశారం ప్రకారం
10 కేజీలు వచ్చేటోళ్ళకు 500 నుంచి 600 రూపాయలు డబ్బులు ఇవ్వవలసి వస్తుంది వాళ్ళ అకౌంట్లలో. మరి ఆ విధంగా ప్రభుత్వాలు ఇవ్వగలుగుతాయా? అంత కన్సర్న్ ప్రజలపైన మీ ప్రభుత్వాలకు ఉందా? మరి అది లేదు. మరి మీరేం చేస్తారు? కేవలం ఇప్పుడు ఏదైతే ఆ స్టోర్ డీలర్కు 10 రూపాయలతో మీరు ఇస్తున్నారో అని అంటున్నారో అదే 10 రూపాయలతో 10 కేజీలకు కేజీ 10 రూపాయల లెక్కన 100 రూపాయలు ఇచ్చి మమ అనిపించే ఆలోచనలో మీరు ఉండారేమో అనే అనుమానాలు కూడా వస్తాయి. రాష్ట్ర ప్రజలకు ఇది శాపంగా మారుతుంది. ఏ విధంగా శాపంగా మారుతుందంటే మీరు దాదాపుగా ఇట్లు ఈ విధంగా డబ్బు ఇచ్చే పథకంలో ఎక్కువ డబ్బు ఇవ్వలేరు, మంచి బియ్యము ఇవ్వలేరు. ఈ విధంగా మీరు అక్కడ చర్యలు తీసుకొని అక్కడ రేషన్ను నిలిపివేయడం వల్ల, ఎక్స్పోర్ట్ను ఆపడం వల్ల ఇక్కడ స్టోర్ డీలర్ల ద్వారా ఎవరైతే 70% ప్రజలు తీసుకుంటారో ఇళ్ళల్లోకి వాళ్ళు అవి అమ్ముకోలేక, వ్యాపారస్తులు రాక ఇంట్లోనే మగ్గిపోయి పురుగుబట్టి నష్టపోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇంకా మీరు అక్కడంతా బ్యాన్ చేయడం వల్ల, ఇతర దేశాలకు అవి పోకోకుండా ఆగిపోవడం వల్ల ఇక్కడ వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి వ్యాపారస్తులు పట్టేవాడు ఎవడున్నాడు, తీసుకునేవాడు ఎవడున్నాడు, అప్పుడు వీటిని అడిగేవాడు కూడా ఎవడున్నాడు. అప్పుడు పరిస్థితి ఏమి? సామాన్యుడు నష్టపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా నష్టపోతాడా లేదా? ఒకసారి ఆలోచన చేయండి ప్రభుత్వాలు. మీరు పూర్తిగా మార్పు తీసుకొని రావాలా. మాఫియాను అరికట్టాలంటే చెక్ పోస్టులను పెడితేనో లేకపోతే ఇంకా ఏమన్నా బలగాలను ఉపయోగించి ఈ మాఫియాను అరికడతామని చెప్పి ప్రగల్భాలు పలికితే మాత్రం కుదరదు. కేవలం గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏదైతే బియ్యం తింటారో ఆ బియ్యాన్ని సరఫరా చేయడమా, లేకపోతే అంత అమౌంట్ మీరు వేయగలుగుతారా? అవి నిర్ణయం తీసుకున్న తర్వాతనే వీటిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి నా ఉద్దేశం. లేకపోతే సామాన్యుడు పూర్తిగా ఇప్పుడు ఈ బియ్యం తీసుకొని తర్వాత ఈ బియ్యంను 2-3 నెలలు స్టోర్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్మి వచ్చిన డబ్బుతో మరికొంత డబ్బును చేతి నుంచి చేసుకొని బయట మంచి బియ్యం తెచ్చుకొని తినే పరిస్థితి ఇప్పుడు ఉంది. అది కూడా లేకపోకుండా పురుగు పట్టే పరిస్థితి తీసుకొని వస్తారేమో అని చెప్పి నా యొక్క ఆలోచన. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ చర్యల వల్ల గ్రౌండ్ లెవెల్లో ఈ బియ్యం మాఫియా కట్టడి చేయడం అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ దెబ్బ కొడుతుందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో పెట్టండి. దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.